తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మణుగూరు పర్యటనలో భాగంగా భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంతో పాటు సింగరేణి గనులను సందర్శించారు. విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు ఉత్పత్తి, పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగుల సంక్షేమం, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా BTPS లోని వివిధ విభాగాలను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి ప్లాంట్ పనితీరు, విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ప్రమాణాలు, మౌలిక సదుపాయాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సింగరేణి గనులను సందర్శించి బొగ్గు ఉత్పత్తి ప్రక్రియ, గనుల నిర్వహణ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వినియోగం, కార్మికుల భద్రతా చర్యలు, ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యుత్ రంగం, సింగరేణి సంస్థలు తెలంగాణ అభివృద్ధికి కీలకమని పేర్కొన్న భట్టి విక్రమార్క ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ఎందుకు వాళ్ళ కోల్ G15 ఉంది అది ఒకసారి మాకు చెప్పండి. సపరేట్ చేయడం చాలా కష్టము. మ్యాక్సిమం ఇక్కడ ఏంటంటే ఇది మాత్రం నీల్ గ్రేడ్ చూసారా, నీల్ గ్రేడ్ అరౌండ్ 1.1 మీటర్. ఇది మాత్రం మనము ఇక్కడ వచ్చి సపరేషన్ చేయడము, బాగా లేకపోతే పంపులు పోయడము అలాంటి కేర్ తీసుకుంటున్నాము. ఇదొకటి మాత్రం మంచి కొన్ని 2030 సో ఈ బ్లాక్ మనకు వస్తుంది. ఇది ఎందుకంటే వేరే శోధిస్తాం. ప్లస్ ఇక్కడ ఆల్మోస్ట్ 50 వస్తుంది. దీంట్లో మనం ఓసీ ఏరియా G5 to G10 ఇస్తుంది. తర్వాత G11 నుంచి G15 ఒక 50% ఉంటుంది. అది ఫైనాన్షియల్ మనం స్టార్ట్ చేస్తాం. 21 lakh tons per annum కెపాసిటీ చేస్తాం. ఇది మంచి. తర్వాత ఇది సో దీంట్లో ఏంటంటే మనం ఆపరేషన్ కన్వీనియన్స్ కోసం OC2 సెక్షన్, OC4 సెక్షన్ 2 సెక్షన్స్గా మనం పనిచేస్తున్నాం. మోరల్లెస్ 2 మైన్లు. సో ఈ మైన్ నుంచి కంటిన్యూ చేస్తే అది వస్తుంది తప్పితే సపరేట్ మైన్ చేయాలంటే మనం చేయలేదు. ఈ బ్లాక్ మనకు అలకట్ అయితే ఆప్షన్ 6.9 మీటర్స్, 6.7 కానీ ఒక చోట ఉంటే చూడలేదు మనం చేస్తాం. ఈ మైన్ ఏంటంటే మణుగూరు ఇది నడుస్తున్న మైన్, ఇది నడుస్తున్న మైన్ సార్. ఇది ఈ ఫైనాన్షియల్ ఇయర్ దీని ఎక్స్టెన్షన్ కోసం మణుగూరు ఎక్స్టెన్షన్ ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు కూడా వచ్చి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి వచ్చి సింగరేణికి జెన్కో 54,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటారా లేదు అని అంటున్నారు. దాని కమిషన్లు కొనకపోవడానికి కారణం తెలియని విషయం ఏంటంటే అది గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం పే చేయాల్సిన అమౌంట్ పే చేయకుండా వదిలేసిపోతే మేము వచ్చిన తర్వాత దాన్ని రెక్టిఫై చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ మొత్తం వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళే అక్కడ అధికారంలో ఉన్నారు, ఇక్కడ వీళ్ళే అధికారంలో ఉన్నారు. అప్పుడే మాట్లాడలేదు. 10 సంవత్సరాలు రావాల్సినటువంటి ఏదో తాడిచెల్ల 2 బ్లాక్ 2 కూడా ఇవ్వకుండా వారు అడ్డం పెట్టుకుని కూర్చున్నారు, వీరు అడగలేదు. సో ఇవాళ ఇద్దరు ఏదో సింగరేణి కోసం చాలా అభిమానం చూపిస్తున్నట్టు ప్రేమ వాళ్ళకి వస్తే జనం సింగరేణి కార్మికులకు తెలుసు వాస్తవాలు, సింగరేణి యాజమాన్యానికి కూడా తెలుసు. ఇవాళ నేను రివ్యూ చేశాను ఎనర్జీది, అట్లాగే సింగరేణికి సంబంధించి. ఎనర్జీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ కావాల్సినంత డిమాండ్ సరిపోయే కోల్ బ్లాక్స్ని 10-12 సంవత్సరాల క్రితం ప్లాన్ చేసుకోవాలి. ఇవాళ కోల్ బ్లాకే ప్లాన్ చేసుకోలేదు. దానివల్ల ఇవాళ ఎనర్జీ అంటే ఎలక్ట్రిసిటీ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ డిమాండ్ పెరిగినా కానీ దానికి సరిపోయేంత కోల్ బ్లాక్ లేకపోతే ఇబ్బంది పడుతుంది. అందుకోసమే వాళ్ళు సీరియస్గా కూర్చొని గతంలో జరిగిన పొరపాటు జరగకుండా ఇప్పుడే కాదు ఇంకా 20-30 సంవత్సరాలు కూడా మీరు ముందు ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలి. పెరిగే విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ఏ బ్లాక్లు ఎప్పుడు తెచ్చుకోవాలా, ఎన్ని సంవత్సరాలు మీరు దీన్ని సాధించాలి. ఒక బ్లాక్ ఇవాళ నువ్వు తెచ్చుకోవాలంటే నువ్వు ఆక్షన్ పోవాలి. ఆక్షన్ వచ్చిన తర్వాత దాన్ని ఓపెన్ చేయడానికి మళ్ళీ ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది. అంటే కోల్ బ్లాక్ ఆక్షన్ పోవడానికే 4-5 సంవత్సరాలు పడుతుంది. ఆక్షన్ నుంచి నీకు వస్తే కూడా ఇంకో 5-6 సంవత్సరాలు పడుతుంది. మినిమం 8 to 9 years, ఒక 10 years కంపల్సరీ ప్లానింగ్కే పోతుంది కొత్త బ్లాక్ ఓపెన్ చేయాలంటే. అంటే కొత్త బ్లాక్ కోసం నువ్వు ప్లాన్ చేయాలంటే 10 సంవత్సరాల క్రితం చేసుకోవాలి.
సో భవిష్యత్తులో అటువంటి తప్పిదాలు జరగకుండా చేసే ప్రయత్నం ఇదంతా ఈ పర్యటనలో భాగంగా. అంటే కొంత అధికారుల ప్రణాళిక లోపం కూడా కిందికని కొంచెం మణుగూరులో ఉన్న ఓపెన్ కాస్ట్ మైన్ చూస్తున్నాం, అట్లాగే భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కూడా చూసాం. అక్కడ వాళ్ళకి కావాల్సిన కోళ్ళు దాని గ్రేడు, ఇక్కడ అందుబాటులోకి వస్తున్న కోళ్ళు దీని గ్రేడు అన్ని చూసిన తర్వాత కోఆర్డినేషన్తో జెన్కో వాళ్ళు సింగరేణి వాళ్ళు ఇద్దరు కోఆర్డినేషన్తో వాళ్ళేమో బయర్స్ వీళ్ళు సప్లయర్స్. సో గుడ్ కస్టమర్ జెన్కో మంచి కస్టమర్ వీళ్ళు గుడ్ సప్లయర్ టు దెమ్. సో ఆ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది ఈరోజు. అట్లాగే ఇప్పుడు మీరు అడిగినట్టుగా సింగరేణి కాలనీస్ సంబంధించినటువంటి బ్లాక్స్ అన్నీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అన్ని బ్లాక్స్ సింగరేణికి రావాలనేది మా కొట్లాట. సో సాధ్యమైనంత మేరకు అది అలాట్మెంట్ ద్వారా వస్తే అలాట్మెంట్, సరే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక యాక్ట్ తీసుకొచ్చి MMDR యాక్ట్ తీసుకొని వచ్చి ఆ యాక్ట్ వచ్చిన తర్వాత కంపల్సరీ ఆక్షనే చేస్తాం, అలాట్మెంట్ చేయమని ఒక కొత్త చట్టం తీసుకొని వచ్చారు. ఆ చట్టం ప్రకారమైన ఇక్కడ ఆక్షన్ జరిగిన ప్రతి కోల్ బ్లాక్కి సింగరేణి పార్టిసిపేట్ చేస్తుంది. అంటే జెన్కో సంస్థ కూడా పోటీ చేస్తుంది కదా, ఆక్షన్లో జెన్కో కూడా పాల్గొంది కాబట్టి. సింగరేణి రెండు సంస్థలు అంటే ఈ ఆక్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టే ఆక్షన్లో ఒక సింగరేణే కాదు, దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ వచ్చి పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు, ఇంక్లూడింగ్ ప్రైవేట్ పార్టీస్ కూడా. సో వాళ్ళందరూ పోటీని తట్టుకొని నిలబడాలంటే కంపల్సరీ మన రాష్ట్రానికి వచ్చేటట్టు చేయాలంటే కనీసం ఈ రెండు పార్టిసిపేట్ చేయాలి. లేకపోతే అది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పోయిందనుకోండి ఇంకా ప్రమాదం కదా. ఉదాహరణకి గతంలో జరిగిన 2 బ్లాక్లు మన వాళ్ళు పార్టిసిపేట్ చేయబోబట్టే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోయింది. ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పోనీయకుండా ప్రభుత్వ పరంగా ఉండేటట్టు తెలంగాణకే బెనిఫిట్ అయ్యేటట్టుగా చేయాల్సిన కార్యక్రమం ఇది. అందులో భాగంగానే నేను సింగరేణి వాళ్ళకి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చాను.